అనగనగా చాలా చాలా సంవత్సరాల క్రితం కోరికలు నిజమయ్యే ఒక మాయల ప్రపంచంలో ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక మంచి మనసున్న రాజు పాలించేవాడు. ఆ రాజుకి ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. వారిలో చిన్న రాజకుమారి మాత్రం అందంలో అందరికంటే ప్రత్యేకం. ఆమె నవ్వితే పూలు వికసించినట్టు ఉండేది. ఆమెను చూసి సూర్యుడే ఆశ్చర్యపోయేవాడట. రాజమహల్ దగ్గర్లోనే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చల్లని బావి ఉండేది. బావి పక్కనే ఒక పెద్ద నిమ్మ చెట్టు ఉండేది. ఆ ప్రదేశం రాజకుమారికి చాలా ఇష్టం. ప్రతిరోజు ఆమె అక్కడికి వచ్చి తన బంగారు బంతితో ఆడుకునేది. ఆ బంతి ఎంతో విలువైనది. దాన్ని ఆమె ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు రాజకుమారి ఎప్పటిలాగే బంతిని పైకి విసిరి పట్టుకుంటూ ఆడుకుంటోంది. కాని అకస్మాత్తుగా ఆ బంగారు బంతి ఆమె చేతిలోంచి జారి దబీం అంటూ నేరుగా బావిలో పడిపోయింది. రాజకుమారి ఒక్కసారిగా షాకయింది. అయ్యో, నా బంగారు బంతి! అంటూ ఏడవడం ప్రారంభించింది. బావి చాలా లోతుగా ఉండటంతో ఆమెకు దాన్ని తీసుకురావడం సాధ్యపడలేదు. అప్పుడు గడ్డి మధ్య నుంచి ఒక చిన్న శబ్దం వినిపించింది. రాజకుమారి, ఎందుకు ఏడుస్తున్నావు? రాజకుమారి ఆశ్చర్యంతో వెనక్కి చూసింది. అక్కడ ఒక పెద్ద కప్ప కనిపించింది. ఆ కప్ప మాట్లాడుతూ, నీ సమస్య చెప్పు రాజకుమారి, నేను సహాయం చేస్తాను. నా బంగారు బంతి బావిలో పడిపోయింది. దాన్ని తిరిగి తీసుకురాలేకపోతున్నాను అని అన్నది రాజకుమారి. కప్ప చిరునవ్వు నవ్వింది. నేను నీ బంతిని తీసుకొస్తాను, కాని నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. అన్నది కప్ప. ఏమీ కావాలి నీకు? బంగారం, నగలు, కిరీటం అని అడిగింది రాజకుమారి. నాకవేవీ వద్దు. నువ్వు నన్ను నీ స్నేహితుడిగా అంగీకరించాలి. నాతో కలిసి భోజనం చేయాలి, నాతో మాట్లాడాలి. అని కప్ప రాజకుమారు నుండి మాట తీసుకుంది. రాజకుమారి లోలోపల నవ్వుకుంది. ఈ చిన్న కప్పతో ఎవరు స్నేహం చేస్తారు అనుకుంది. కాని బంతి కోసం వెంటనే ఒప్పుకుంది. కప్ప వెంటనే బావిలోకి దూకింది. కొద్దిసేపటి తరువాత అది తన నోటిలో బంగారు బంతిని పట్టుకుని పైకి వచ్చింది. రాజకుమారి ఆనందంతో బంతిని పట్టుకుంది. కాని ఆమె కప్పకు ధన్యవాదాలు కూడా చెప్పకుండా అక్కడినుంచి పరుగెత్తింది. రాజకుమారి, ఆగు. నువ్వు మాట ఇచ్చావు. అన్నది కప్ప. కాని ఆమె వినలేదు. మరుసటి రోజు రాత్రి రాజకుమారి తన తండ్రితో కలిసి భోజనం చేస్తోంది. అప్పుడే టప్ 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 అంటూ తలుపు దగ్గర శబ్దం వినిపించింది. రాజకుమారి తలుపు తెరిచి చూసింది. అక్కడ అదే కప్ప నిలబడి ఉంది. రాజకుమారి, నువ్విచ్చిన మాట గుర్తుందా? అన్నది కప్ప. రాజకుమారి భయపడింది. రాజు అన్నీ విన్నాడు. కూతురా, ఎవరికైనా మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకోవాలి. ఈ కప్ప నీకు సహాయం చేసింది. ఇప్పుడు నువ్వు కూడా నీ వాగ్దానం నిలబెట్టాలి అని అన్నాడు రాజు. రాజకుమారి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. కప్ప రాజకుమారితో కలిసి భోజనం చేసింది. ఆమెతో మాట్లాడింది. మొదట రాజకుమారికి చాలా అసహ్యం వేసింది. కాని కొద్ది రోజుల తర్వాత ఆమె గమనించింది. ఆ కప్ప చాలా మంచిదని, అది నిజాయితీగా మాట్లాడుతుందని. అలా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఒక రాత్రి అచానకంగా గది అంతా వెలుగుతో నిండిపోయింది. రాజకుమారి ఆశ్చర్యంతో చూసింది. ఆ కప్ప మెల్లగా ఒక అందమైన యువరాజుగా మారిపోయింది. ధన్యవాదాలు రాజకుమారి. ఒక దుష్ట మాంత్రికురాలు నన్ను కప్పగా మార్చింది. ఎవరైనా నిజమైన స్నేహంతో నన్ను అంగీకరిస్తేనే నేను మళ్ళీ యువరాజుగా మారతాను అన్నాడు యువరాజు. రాజకుమారి తన తప్పు తెలుసుకుంది. రూపం చూసి ఎవ్వరినీ చిన్నచూపు చూడకూడదని అర్థమైంది. ఆ తరువాత యువరాజు మరియు రాజకుమారి మంచి స్నేహితులుగా మారారు. కొన్ని రోజుల తర్వాత వారి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఆ రాజ్యంలో అందరూ సంతోషంగా జీవించారు. అందుకే పిల్లలు, మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకోవాలి.
రూపం చూసి ఎవ్వర్నీ తక్కువగా చూడకూడదు.